ఇక తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితాపై ప్రస్తుతం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న రాత్రే కసరత్తు పూర్తయింది. 9 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరింది. అధికారిక ప్రకటన కోసం నిన్న రాత్రి నుంచే జాగరణ చేస్తున్నారు ఆశావహులు. దేశవ్యాప్తంగా 100 మంది లిస్ట్ ఇవ్వాలని అన్న టార్గెట్ తో హైకమాండ్ ఉంది. తెలంగాణపై కొంత క్లారిటీ వచ్చినా మిగతా రాష్ట్రాల విషయంలో మాత్రం ఇంకా ఆలస్యం జరుగుతోంది. ఇండి కూటమిలో బ్యాలెన్స్ చేయడంలో ఆలస్యమవుతోంది లిస్ట్. కసరత్తు పూర్తయిన తర్వాత ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారో సర్విందాం. కొన్ని సీట్ల మీద చర్చ జరిగింది. అవి రాత్రి రేపు పొద్దున ప్రకటిస్తారు. 30 సీట్లు 2 రోజుల తర్వాత ఆ చర్చ. See, I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Official గా ఒక గంటలో అనౌన్స్మెంట్ అవుతుంది. నేను అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మాట చెప్పి కూడా దాదాపు 15 గంటలైంది. అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ఆశావహులంటా కునుకు లేకుండా శివరాత్రికి ఒక రోజు ముందు నుంచే జాగారం అన్నట్లు ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, 9 మందిపై క్లారిటీ వచ్చింది అంటున్నారు. అధికారికంగా ప్రకటన రాకపోయినా ఆ 9 మందికైనా సంకేతాలు ఏమైనా అందాయా, లేదంటే వాళ్ళవి కూడా ఇంకా ఎదురు చూపులేనా? రైట్, ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు అయితే అందలేదు. కానీ 100 సీట్లకు సంబంధించి ఏఐసీసీ ప్రకటించాలనుకుంటున్న నేపథ్యంలో అందుకే ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 17 స్థానాలకు సంబంధించి 9 స్థానాలకు ఏకాభిప్రాయం తెలంగాణ నుంచి కుదిరినట్టుగా తెలుస్తుంది. ఆ సభ్యులు మొత్తం కూడా తమ అభిప్రాయాల్ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది. మిగతా స్థానాలకు అంటే 9 స్థానాలనే కాకుండా మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో కాంప్లికేటెడ్గా ఉన్న స్థానాలకు సంబంధించి కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈ 100 స్థానాలలో 9 స్థానాలకు సంబంధించిన దానిపైన మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పి చూస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా ఆ రోజు నిన్న నైట్ కానీ ఈ రోజు మార్నింగ్ కానీ రిలీజ్ చేస్తారని చెప్పినప్పుడు కూడా ఇంకా కూడా ఆలస్యం ఆ ఉత్కంఠ అయితే కొనసాగుతున్నది. అయితే ఆ 9 స్థానాలకు సంబంధించిన దానిపైన ఒకసారి పరిశీలిస్తే మాత్రం మహబూబ్ నగర్, చేవెళ్ల, నల్గొండ, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ ఈ స్థానాలకు సంబంధించిన దానిపైన మాత్రం ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా ఇప్పటికే బయటకు వస్తూ గాంధీ భవన్ దగ్గర సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ పేర్లను కూడా పరిశీలిస్తే మహబూబ్ నగర్కి సంబంధించి వంశేందర్ రెడ్డి, చేవెళ్లకు సంబంధించి సునీత మహేందర్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి వైఫ్ సునీత మహేందర్ రెడ్డి, నల్గొండకు సంబంధించి రఘువీరెడ్డి, జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి పేరు, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ కానీ లేకపోతే ఆయన వైఫ్ని కానీ ఒక స్త్రీని మహిళని కూడా ఇవ్వాలని చూస్తున్న నేపథ్యంలో శ్రీదేవికి కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో కూడా కొంత కాంప్లికేటెడ్ కనిపిస్తుంది. నిజామాబాద్కి సంబంధించిన దానిపైన జీవన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, పెద్దపల్లికి సంబంధించి గడ్డం వంశీ పేరు వినిపిస్తుంది. అలాగే జహీరాబాద్కి సంబంధించి సురేష్ షెట్కర్, మెదక్ సంబంధించి నీలం మధు పేర్లు వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ 9 మంది పేర్లని ఈ 100కి సంబంధించినటువంటి ఏఐసీసీ లిస్ట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. బట్ చివరి వరకు కూడా ఇవే పేర్లు ఉంటాయా, లేకపోతే అందులో కూడా ఏమైనా కసరత్తు జరుగుతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మిగతా స్థానాలకు సంబంధించి అటు ఖమ్మం కావచ్చు, ఇటు నాగర్ కర్నూలు కావచ్చు, భువనగిరి కావచ్చు, ఇలాంటి కాంప్లికేటెడ్ ఉన్నటువంటి ప్రదేశాలకు సంబంధించిన దానిపైన కూడా ఈ నాయకులు ఎవరైతే నేను మీటింగ్లో తెలంగాణకు సంబంధించినటువంటి మీటింగ్లో కూర్చున్న తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దానిపైన కూడా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఒక సర్వేల ప్రకారం ముందుకెళ్తారా, లేకపోతే సెకండ్ లిస్ట్ దాకా వేచి చేసి దానిపైన ఇంకేమైనా కసరత్తు చేసి ముందుకెళ్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మిగతా రాష్ట్రాల లిస్టుకు సంబంధించిన దానిపైన వెయిటింగ్ లిస్టులో ఉన్న నేపథ్యంలోనే కొంత టైం పడుతుందని మాత్రం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. yes, Ashok.